పెళ్ళంటే నూరేళ్ల పంట, ఆమె మాత్రం కాసుల పంట. వయసు 23 ఏళ్లే అయినా చేసుకున్న పెళ్లిళ్లు మాత్రం 25. ఒకరికి తెలియకుండా మరొకరితో తాళి కట్టించుకోవడంలో నేర్పరి. తాళి కట్టించుకుని అత్తారింట్లో అడుగు పెట్టిన తర్వాత ఆమె అమాయకత్వాన్ని అంతా ఫిదా కావాల్సిందే. తనపై నమ్మకం కుదిరాక అసలు పని మొదలు పెడుతోంది. నగలు ఎక్కడున్నాయో తెలుసుకొని తన మాయల ముఠా సాయంతో ఉడాయిస్తుంది ఈ లేడీ కిలాడి. ఈ ఘటన రాజస్థాన్లో వెలుగు చూసింది. బాధితులు వరుసపెట్టి పోలీస్ స్టేషన్ తలుపులు తట్టడంలో ఎట్టకేలకు పట్టుకొని కటకటల వెనక్కి నెట్టారు మాధాపూర్ పోలీసులు. ఆమె మోసపూరిత పెళ్లిళ్లు నెట్వర్క్ పలు రాష్ట్రాల్లో విస్తరించడం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. రాజస్థాన్ కు చెందిన అనురాధ పాసవాన్ పెళ్లి పేరిట అమాయకులను మోసం చేసేందుకు ఏకంగా ఓ గ్యాంగుని నడుపుతున్నట్లు గుర్తించారు. తనక ఒంటరి మహిళనని చెప్పుకుంటూ నాటకాలాడేది. తనకు ఉద్యోగం లేని ఒక సోదరుడు ఉన్నాడని నమ్మించి బుట్టలో వేసుకునేది. తాను పేదరాళ్ళని, ఎవరి అండా లేకుండా జీవిస్తున్నానంటూ మభ్యపెట్టేది. తన గ్యాంగ్లోని ఒక వ్యక్తిని మధ్యవర్తిగా పంపుతూ పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేది. కొత్త పేరు, ఊరు, గుర్తింపు కార్డులతో వివాహాలు చేసుకునేది. పెళ్లి అనంతరం అత్తవారింట్లో అమాయకురాలిగా నటిస్తూ వారి నుంచి ఆస్తులు, నగదు, ఆభరణాల రహస్యాలు తెలుసుకునేది. అదును చూసి ఇంట్లో వారందరికీ ఆహారంలో మత్తు మందు కలిపి ఇచ్చేది అనురాధ. అనంతరం గ్యాంగ్ సభ్యులతో కలిసి విలువైన వస్తువులు, నగదుతో పరారయ్యేది. ఇప్పటి వరకు ఇలా 25 మందిని ఆ మహిళ మోసం చేసింది. ఈమె బారిన పడిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా గతంలోనూ అనేక మందిని మోసగించినట్లు తెలిసిందే. ఈమె గురించి తెలుసుకున్న మాధోపూర్ పోలీసులు అదే తరహాలో అనురాధను బురిడీ కొట్టించి భూపాల్లో అదుపులోకి తీసుకున్నారు మాధోపూర్ పోలీసులు.